జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు గత కొద్ది రోజులుగా తగ్గుతూ రావడం చూస్తున్నాము. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అటు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి టెన్షన్ వాతావరణము, ఇటు డాలర్ వీక్ అవ్వడము, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము బంగారం వెండి పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పుకోవాలి. యాక్చువల్గా అక్షయ తృతీయకి తగ్గుతుంది అనుకున్న ధరలు ఆ రోజు నిలకడగా ఉండి తర్వాత మెల్లగా తగ్గడం చూస్తున్నాం. ఒకసారి మనం గత 10 రోజులుగా ఏప్రిల్ 12 తారీఖు నుంచి ఏప్రిల్ 21 వరకు చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గ్రామ్ ధర ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 12 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు స్థిరంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు, 15,284లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,010లో ఉండడం చూస్తున్నాం. అంటే ఎటువంటి మార్పు లేదు, ధర పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 13 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 15,246లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 13,975కి రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 14 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 147 రూపాయలు పెరిగి 15,393లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 135 రూపాయలు పెరిగి 14,110లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 15 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 142 రూపాయలు పెరిగి 15,535లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 130 రూపాయలు పెరిగి 14,240లో ఉంది. ఇంకా ఏప్రిల్ 16 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 22 రూపాయలు పెరిగి 15,557లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 20 రూపాయలు పెరిగి 14,160లో ఉంది. అంటే ఏప్రిల్ 14, 15, 16 తారీఖులో చూసుకుంటే 24 క్యారెట్లు 147 మేర, 142, 22 రూపాయల మేర పెరగడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 135, 130, 20 రూపాయల మేర పెరిగింది. ఇంకా ఏప్రిల్ 17 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 15,497లో ఉంటే 22 క్యారెట్స్ 55 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,205లో ఉంది. ఏప్రిల్ 18 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ గ్రామ్కి 81 రూపాయలు పెరిగి 15,578కి చేరుకుంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 75 రూపాయలు పెరిగి 14,280కి ఉంది. ఇంకా ఏప్రిల్ 19 తారీఖు వచ్చేటప్పటికి ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి 24 క్యారెట్స్ 15,578లో ఉంటే 22 క్యారెట్స్ 14,280లో ఉంది. ఇంకా ఏప్రిల్ 20 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 49 రూపాయలు తగ్గి 15,529లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 14,235 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 21 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, ధర స్థిరంగా ఉండి 15,529లో ఉంటే 22 క్యారెట్స్ 14,235లో ఉంది. అంటే ఒక్కసారి 10 రోజులుగా చూసుకుంటే ఏప్రిల్ 22 తారీఖుని 24 క్యారెట్స్ 15,284లో ఉంటే ఏప్రిల్ 21 తారీఖు వచ్చేటప్పటికి 15,529లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఏప్రిల్ 12 తారీఖు 14,010లో ఉంటే 21 తారీఖు 14,235లో ఉంది. అంటే కొంచెం పెరిగింది కదా అనుకోవచ్చు. అంటే కొంచెం అంటే స్వల్పంగా పెరుగుతుంది, తగ్గుతుంది. అంటే ఇది తగ్గే సంఖ్య కూడా తక్కువే కనిపిస్తుంది, పెరిగే సంఖ్య కూడా తక్కువే ఉంది. అంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ధర. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి సిల్వర్ ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. సో ఇక వెండి విషయానికి వస్తే ఏప్రిల్ 12 తారీఖు నుంచి 21 వరకు చూసుకుంటే వెండి ధర కూడా క్రమేపా తగ్గడం అయితే చూస్తున్నాము. ఏప్రిల్ 12 తారీఖున చూడండి, కిలో వెండి 2,65,000 ఉంటే ఏప్రిల్ 21 తారీఖు వచ్చేటప్పటికి 2,75,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది. గత వారంలో మనం చూసుకుంటే 2,50,000 నుంచి 2,65,000 మధ్యలోనే ఉండడం చూసాము. ఇప్పుడు 2,65,000 నుంచి 2,75,000 ఈ మధ్యలో ఉండడం చూస్తున్నాం. అంటే ఏప్రిల్ 12 నుంచి చూసుకుంటే హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 12 తారీఖుని 10 గ్రాములు 2,650 ఉంటే 100 గ్రాములు 26,500. ఇంకా 1 కేజీ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,65,000లో ఉంది. ఇంకా 13 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా కిలో వెండి 5,000 తగ్గి కిలోకి 2,60,000లో ఉంది. ఇంకా 14 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇక 1 కేజీ 5,000 పెరిగి 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 15 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500. ఇంకా 1 కేజీ 10,000 పెరిగి 2,75,000 అయితే రావడం చూస్తున్నాం. ఇంకా 16 తారీఖు అయితే 10 గ్రాములు 2,750,
100 గ్రాములు 27,500, ఇంకా 1 కేజీ ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 2,75,000లో ఉంది. ఇంకా 17వ తారీఖు కూడా 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 కేజీ 2,75,000. అంటే 15, 16, 17 తారీఖులు చూసుకుంటే కిలో వెండి 2,75,000లో ఉంది. ఇంకా 18వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీ అయితే కిలోకి 5,000 పెరిగి 2,80,000 అయితే వచ్చింది. 19వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీ 2,80,000 ఎటువంటి మార్పులతో స్థిరంగా ఉంది. ఏప్రిల్ 20 కూడా 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, 1 కేజీ 2,80,000 స్థిరంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు. ఇంకా 21వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా 1 కేజీ అయితే 5,000 తగ్గి 2,75,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే చార్ట్ చూస్తే కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. ఏది ఏమైనా అటు పశ్చిమాసియాలో ఉన్నటువంటి మళ్ళీ స్టార్ట్ అయినటువంటి టెన్షన్స్, ఎందుకంటే హార్మోజ్ జలసంధి తెరిచినట్టే తెరిచి మళ్ళీ 24 అవర్స్లో దాన్ని మళ్ళీ మూసివేయడం జరిగింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడము, ఇంకా బంగారం వెండి ధరల పైన కూడా ఇది ప్రభావం బాగానే చూపిస్తుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే చార్ట్ ఈరోజు ఇలా ఉంది. మరి ఇప్పుడు ఏదైతే మనం ధరలు మాట్లాడుకుని ఇవన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ.